పవన్ కళ్యాణ్‌ను పవర్‌ఫుల్ ఓజీ పాత్రలో చూడడానికి ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ పాటకు తమన్ సంగీతం అదిరిపోయే రేంజ్‌లో ఇచ్చాడట. రిలీజ్ అయ్యాక ఈ పాట రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని భావిస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ కూడా ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సరైన యాక్షన్ సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సంచలన చిత్రంగా ఓజీ రూపుదిద్దుకుంటోంది. యాక్షన్ ప్రియులతో పాటు మాస్ మెచ్చేలా ఈ చిత్రం ఉండనుంది. ఓజీ యుగం మొదలైంది. సెప్టెంబర్ 25న జాతరే అంటూ ఒక ట్వీట్ వేశారు మేకర్స్. ఎవరు వచ్చినా రాకపోయినా మాకు అనవసరం. మేము అనుకున్న తేదీలో వచ్చేస్తున్నాము అంటూ ఓజీ మేకర్స్ మరోసారి చెప్పకనే చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి థియేటర్స్ అగ్రిమెంట్స్ కూడా పూర్తి అవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం 24 కోట్ల రూపాయలకు, సీడెడ్ ప్రాంతం 23 కోట్ల రూపాయలకు, తూర్పు గోదావరి జిల్లా 14 కోట్ల 60 లక్షల రూపాయలకు, నైజాం ప్రాంతం 90 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. బాహుబలి 2, పుష్ప 2, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న ఏకైక చిత్రం ఇదే. అన్ని విధాలుగా డీల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. కాబట్టి అభిమానులు ఇక సంబరాలకు రెడీ అయిపోవచ్చు. అప్డేట్స్ రావడం మొదలు అవుతుందంట. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. దాదాపు 200 కోట్లతో ఈ సినిమా తీస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తోందో చూడాలి.